కేంద్ర కమిటీ యొక్క ముఖ్య పాత్ర కూడా ఉన్నటువంటిది. అది సమన్వయంతోనే ఉద్యమాన్ని నిర్మించింది. గణపతిని 2 సంవత్సరాల క్రితం కలిసిన ఆయన కొంత అనారోగ్యంగా ఉండే ఆరోగ్యాన్ని బాగు చేయించుకోవటానికి బయటకు వెళ్ళిండు. ఆయన ఇప్పుడు బయటికంటే ఎక్కడికి వెళ్ళాడు అసలు? కొంతమంది నేపాల్ వెళ్ళారని చెప్తున్నారు, కొంతమంది ఇక్కడే ఉన్నారని చెప్తున్నారు. మీకున్నటువంటి అవగాహన మేరకు ఎక్కడ ఉన్నారు? అది మా పార్టీలో ఉన్నటువంటి రహస్య పద్ధతులలో వాళ్ళకు ఉన్నటువంటి సోర్సు లేదనుకుంటే జనరల్ సెక్రటరీతో మాట్లాడుకొని నిర్ధారించుకొని వెళ్ళడం అనేటువంటి చేస్తున్నారు. అదే ప్రాసెస్లో గణపతి కూడా జనరల్ సెక్రటరీతో మాట్లాడి తనకు ఉన్నటువంటి సోర్సులో భాగంగా బయటికి వెళ్ళిండి అనేటువంటి తెలిసింది. ఆయన అందరికీ తెలపాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే అది గోపనీయంగానే రహస్యంగానే ఉంచుకొని ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడం అనేటువంటి తప్పనిసరి అవసరంగా భావిస్తున్నాం. నిన్న చేసినా రేపు కూడా అది అట్లనే జరుగుతుంది అనేటువంటిది. ఆయన ఎక్కడున్నాడు అనేది మాకు తెలియదు. కర్రెగుట్టల్లో చాలా భారీ ఆపరేషన్ జరిగింది. దాదాపు 13-15 రోజుల పాటు అక్కడ కుంబింగ్ జరిగింది. ఆ సమయంలో మీరు అక్కడే ఉన్నారు? అది ఆ సమయంలో నేను అక్కడ లేను. నేనున్నది మాడ్ ప్రాంతంలో ఉన్నాను. మాడ్ ప్రాంతంలో కూడా కుంబింగ్ ఆపరేషన్స్ చాలా వరకు జరిగినాయి. అందులో ఆ దాడుల నుండి తప్పుకోవడము, ఎదిరించి బయటపడడం అనేటువంటివి చేస్తూ వచ్చినాము. అందులో భాగంగానే కరిగుట్టల ఆపరేషన్ పెద్ద ఆపరేషన్ జరిగింది. ఆ పెద్ద ఆపరేషన్లో ఇక పోలీసుల వైపు నుంచి నష్టాలు జరిగినాయి, మా వైపు నుంచి కూడా నష్టాలు జరిగినాయి. ఆ నష్టాలకు కన్నా ఎక్కువ అది కోవర్ట్ ఆపరేషన్లో భాగంగా 22 మందిని మోకాలు అనేవాడు సరెండర్ అయ్యి వాళ్ళని పట్టించడం జరిగింది. అనారోగ్యానికి గురై గాయపడి ఇతర బీమార్లు ఉన్నటువంటి కామ్రేడ్స్ ఒక దగ్గర ఉంటే వాళ్ళని 22 మందిని పట్టించడంతో వాళ్ళని క్రూరంగా రాష్ట్ర ప్రభుత్వ బలగాలు, డిఆర్జీ బలగాలు హత్య చేసినాయి అనేటువంటిది స్పష్టమే. ఆ తర్వాత ఆ దాడిలో మేము 9 మందిని కోల్పోయినాం. అట్లనే స్టేట్ బలగాలు కూడా చాలా వరకు కోల్పోయినప్పటికీ కూడా వాళ్ళు ఓపెన్గా మీడియా ముందు ప్రదర్శించలేదు. ఆ మేరకు ప్రొఫెసర్ కాసిం ఉస్మానియా యూనివర్సిటీ ప్రిన్సిపల్, ఇప్పుడు ఏదైతే ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ఉన్నారో మీ స్వయంగా అల్లుడు, ఇప్పుడు మీరు కన్న కూతుర్ని పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి, తనను కలిసారా? ఇప్పుడు మీరు అజ్ఞాతంలో నుంచి జనజీవితంలోకి వచ్చిన తర్వాత మొన్న ఒకసారి 2 సార్లు వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా వచ్చి కలిసిండ్రు, మాట్లాడిండ్రు, బాగానే ఉన్నారు వాళ్ళు. తర్వాత అధికారులను కూడా అడిగిండ్రు ఎప్పుడు విడుదల చేస్తారనేది. అదే విషయం వాళ్ళు ఎట్లా అనిపిస్తుంది మీకు? మీ కూతురు మంచి వ్యక్తినే చూజ్ చేసుకున్నారని భావిస్తూ ఉన్నారా? అంటే కాశీము విషయంలో చూసుకుంటే తను దళిత సామాజిక వర్గం, మీరేమో అగ్రవర్ణ సామాజిక వర్గాల పరంగా ఆయన ఎట్లా చూసుకున్నా కానీ ఇప్పుడు తనను చూజ్ చేసుకోవడాన్ని ఎట్లా చూస్తారు అసలు? వాళ్ళు చదువుకుంటున్నటువంటి రోజుల్లో విద్యార్థి సంఘంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒకరికొకరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. దాన్ని మనం వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఆనాడు వ్యతిరేకించలేదు, నేను ఇప్పుడు కూడా వ్యతిరేకించాను. అది వాళ్ళు ఒక అన్యోన్య జంటగానే వాళ్ళు తమ జీవనాన్ని గడుపుతున్నారు కాబట్టి వాళ్ళే నిర్ధారించుకున్నటువంటిది. ఇది మనం నిర్ధారించింది కాదు. మనం నిర్ధారించుకున్నటువంటిది అయితే వేరు, కానీ వాళ్ళు నిర్ధారించుకున్న దాన్ని ఆనాడు ఒప్పుకోవడం ఇప్పుడు కూడా నాకైతే యాక్సెప్టెన్స్ ఉన్నది. వాళ్ళు మంచి జీవనాన్ని గడుపుతున్నారు అనేది ఆలోచన. మల్లా రాజిరెడ్డి మాజీలందరూ కలిసి ఒక పార్టీ పెట్టబోతున్నారు. దానికి క్రియాశీలక పాత్ర మల్లా రాజిరెడ్డి అనేటువంటి గాసిప్స్ వస్తూ ఉన్నాయి. దానిలో నిజం ఉందా? అది నిజం కాదు అనేటువంటిది స్పష్టమే. ఎందుకంటే అది మీడియా రాస్తున్నదా లేదా వ్యక్తులు రాస్తున్నారా లేదా ఫోకస్ చేస్తున్నారా అనేది నాకు తెలియదు. మేమైతే ఇప్పటికీ అది రాజకీయ పార్టీలో చేరాలని కానీ రాజకీయ పార్టీని ఫ్లోట్ చేయాలనేది కానీ నా ఆలోచన లేవు. ఈ పార్టీ మీద నిషేధాన్ని వ్యక్తిస్తే లీగల్గా మావోయిస్ట్ పార్టీ పేరుతోనే ప్రజలకు సేవ చేస్తామనేటువంటిది ఆలోచించుకున్నాం. అదే ముఖ్యమంత్రి గారితో స్పష్టం చేయడం అనేది జరిగింది. కాంగ్రెస్ ఆహ్వానిస్తే వెళ్తారా ఆ పార్టీలోకి? ముందే చెప్పిన కదా, ఏ పార్టీలోకి చేరదలుచుకోలేదు. ప్రజల కోసం శేష జీవితాన్ని అర్పిస్తామనేటువంటిది చెప్తున్నా. ఇది మల్లా రాజిరెడ్డి చెప్తున్న మాటలు. మొత్తం మీద మేము ప్రజల కోసమే మా యొక్క జీవితాన్ని కొనసాగిస్తామనే మాటనైతే వారు స్పష్టం చేస్తున్న పరిస్థితి. అసలైన తొలి వెలుగు
Follow WhatsApp at Toli Velugu Official.